హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు మన ఛానల్లో ఒక స్నాక్ ఐటెం చేస్తున్నా అండి, అటుకుల చుడువ. ఇది మన అమ్మమ్మలు నానమ్మలు అందరూ చేసిన రెసిపీయే అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్. ఇది అందరికీ చాలా చాలా ఇష్టమైన స్నాక్ కదా. ఎంత తినాలనిపించి బోర్ కొట్టని స్నాక్. నాకైతే చాలా ఇష్టమైన స్నాక్ అండి. అటుకుల చుడువ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అటుకులు, పుట్నాలు, పల్లీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, సాల్ట్, వెల్లుల్లి, ఎండుమిర్చి, పసుపు. ఈ వెల్లుల్లిని నేను ఏం చేశానంటే పొట్టు తీసిన తర్వాత మధ్యలోకి హాఫ్గా కట్ చేశానండి. ఎందుకంటే అవి మంచిగా వేగి క్రంచీగా అవుతాయి. లేదా మనం అట్లాగే వేసేస్తే మెత్తగా ఉంటాయి, తినాలనిపించదు. కాబట్టి మధ్యలోకి హాఫ్గా కట్ చేశాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను అండి, అందుకే అన్నీ ఎక్కువ పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి 1 kg అటుకులు అనమాట. ఓకే, ఇప్పుడు ఎప్పుడు కానీ అటుకుల చుడువ చేసేటప్పుడు మనం వేయించుకోవాలనుకున్న గిన్నె చాలా పెద్దది పెట్టుకోవాలండి. అంటే మనము తీసుకున్న మెటీరియల్కి ఇంకా ఎక్కువగా ఉండాలి గిన్నె. అప్పుడే అటుకులు చక్కగా వేగుతాయి, దగ్గరకు అవ్వవన్నమాట. బాగుంటాయి, నీట్గా ఉంటాయి, ఫ్రై కూడా బాగా చేయొచ్చు పెద్ద గిన్నెలో అయితే. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని, అటుకులు మనము చుడువ చేస్తున్నాము, ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే పల్లీలు విడిగా వేయించి తీసుకోవాలండి. ఎందుకంటే పల్లీలు మనం అటుకులతో పాటు వేయించితే ఏమవుతుందంటే మంచిగా వేగవు, అవి మెత్తగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే పల్లీలను ఫస్ట్ వేయించి, కంప్లీట్గా వేయించను, హాఫ్ వేయిస్తాను. హాఫ్ వేయించి బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఉంచను. కొంచెం వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తాను అనమాట. తర్వాత ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటిగా వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, నెక్స్ట్ పుట్నాలు నేను ఇప్పుడే ఆయిల్లో వేస్తున్నా అండి. అవి ఏంటంటే మనం పల్లీలలాగా పుట్నాలు వేయించుకోవద్దు, ఎందుకంటే పుట్నాలు చాలా త్వరగా వేగిపోతాయి. అందుకనే పుట్నాలు మనము దీంతో పాటు అన్ని అటుకులు మనం పోపు వేసుకునే టైంలో వేస్తే సరిపోతుంది. ఇవన్నీ ఎండుమిర్చి అన్నీ వేసేసి మంచిగా వేయించుకోవాలండి. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేదే, ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి కంప్లీట్గా వేగొద్దండి. అంటే 75% వేగే వరకు ఫ్రై చేసుకోండి. ఇంకా 25% ఏంటంటే మనము అటుకులతో వేయించేటప్పుడు వేగిపోతాయి. ఓకే, ఇప్పుడు 75% అది వేగిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా దీంట్లో వేసేసి ఒక 1 minute వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పసుపు. కొంతమంది బాగా ఎల్లోగా ఉంటే ఇష్టపడతారు, కొంతమందికి అంత కలర్ నచ్చదు. సో డిపెండ్స్ ఆన్ అవర్ టేస్ట్. నెక్స్ట్ సాల్ట్, పసుపు సాల్ట్ కూడా వేసేసి మంచిగా ఒక 2 minutes వేగిన తర్వాత అటుకులు వేసేసుకుందాము. ఇది చాలా చాలా ఓపికతో చేయాల్సిన పని అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే గంట పెట్టి ఊరికే కలపొద్దండి, అటుకులన్నీ కట్ అయిపోతాయి. దీన్ని ఏం చేయాలంటే నాకు వీడియో తీయడానికి ఎవరు హెల్ప్ లేరు కాబట్టి నేను అది చూపించట్లేదు. యాక్చువల్గా ఏం చేయాలంటే 2 చేతులతో గిన్నెని పట్టుకొని వాటిని పైకి కిందికని మనము కలుపుతూ ఉండాలన్నమాట. అస్సలు గంట యూజ్ చేయొద్దండి, అటుకులన్నీ షేప్ అవుట్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు అన్ని అటుకులు వేసేసుకొని చాలా చాలా నిదానంగా ఫ్లేమ్ మీడియంలో నుంచి సిమ్లోకి వెళ్ళి చాలా అంటే చాలా నియర్లీ నాకు ఈ అటుకులు వేయించడానికి 45 minutes పట్టిందండి. ఓపికతో సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి. నేను మీకు చూపించడం కోసం ఇప్పుడు ఆ గంట యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఆ గంట యూజ్ చేయొద్దండి, దాన్ని మనము గంటతో కలపడం వల్ల అటుకులన్నీ కట్ అయిపోతాయి. సో స్లోగా అవి చూడండి ఆల్మోస్ట్ క్రిస్పీగా అయ్యాయి.
మంచి క్రంచీనెస్ వస్తుందండి. అండ్ ఇది మనము చల్లారిన తర్వాత బాక్స్‌లో వేసి పెట్టుకుంటే ఎన్ని డేస్ అయినా ఆ క్రంచీ, ఆ క్రిస్పీనెస్ పోదు. ఆ టేస్ట్ తగ్గదు. చాలా చాలా యమ్మీగా ఉంటాయి. పిల్లలకి మనము రోజు స్నాక్స్ కోసము అవి ఇవి తెచ్చే కన్నా ఇది చేసి పెట్టుకొని మనం గూడా ఈవినింగ్ టీ టైమ్‌లో తినొచ్చు. చాలా బావుంటుంది. అండ్ నేను పల్లీలు, పుట్నాలు మా ఇంట్లో ఇష్టంగా తింటారు గాబట్టి ఎక్కువ వేశానండి. అది మన ఇంట్రెస్ట్. ఇంకా దీంట్లో చాలా మిక్స్ చేసుకోవచ్చు. లైక్ కార, మురుకులు అలాంటివి గూడా యాడ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ అవర్ టేస్ట్. మా ఇంట్లో అవన్నీ ఇష్టపడరు కాబట్టి నేను జస్ట్ వీటితోనే చేస్తున్నాను. అండ్ రెడీ అయిపోయిందండి అటుకుల చుడవ. చాలా 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 టేస్టీగా అయింది. సాల్ట్ కూడా పర్ఫెక్ట్‌గా సరిపోయింది. చాలా యమ్మీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎంత టేస్టీ అండ్ హెల్తీ. ట్రై చేయండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.